హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటేనే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏ ఒక్క టిప్ అయినా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఏ టిప్ అయితే నచ్చింది అనుకుంటారో ఆ టిప్ అయితే కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఫస్ట్ టిప్, మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కంపల్సరీ మ్యాచ్ బాక్స్ని అయితే వాడుతూ ఉంటాము. ఇలా మ్యాచ్ బాక్స్ ఏంటంటే కొన్నిసార్లు ఇలా పాడైపోయి అంటే చినిగిపోయింది అనుకోండి, మనం వెలిగించడం చాలా కష్టం అవుతుంది. లేదు అనుకున్న మనం తడి చేతులతో కానీ ఆయిల్ చేతులతో కానీ మ్యాచ్ బాక్స్ని ముట్టుకున్నాము అనుకోండి, ఆ తడంతా తగిలి కూడా మ్యాచ్ బాక్స్ అనేది సరిగ్గా వెలగదు. అలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి. మనం ఏదైనా పూజలకి గుడికి వెళ్ళేటప్పుడు కూడా మ్యాచ్ బాక్స్ అనేది తడిచిపోయినా సరే వెలిగించడం చాలా కష్టమవుతుంది. ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఇలా ఇంట్లో ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా, చిన్న బాక్స్ తీసుకొని మ్యాచెస్ అన్నీ కూడా ఆ బాక్స్లో వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం వెలిగించడానికి ఏదైతే ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ని ఇలా కట్ చేసేసుకొని 2-in-1 ప్లాస్టర్ ఉంటుంది కదా, ఇలా మూతకి బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసి వాటిని కనుక స్టిక్ చేసి పెట్టాము అనుకోండి, మ్యాచ్ బాక్స్ మనం ప్రతిసారి కొత్తది కొనాల్సిన పని లేకుండా మనం మ్యాచెస్ అన్నీ కూడా ఇలా బాక్స్లో వేసుకొని చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. మనం అగ్గిపుల్ల వెలిగించుకోవాలి అన్నా కూడా చాలా ఈజీగానైతే వెలిగించుకోవచ్చు. ఇలా బాక్స్లో వేయడం వల్ల మనకి తడిచిపోతుంది, వెలగదు అన్న టెన్షన్ అయితే ఉండదు. మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. మనం దేవుడికి టెంపుల్కి తీసుకెళ్లే బుట్టలో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎందులోనైనా సరే ఈజీగానైతే తీసుకెళ్ళొచ్చు. ఇలా చేయడం వల్ల మనకి మ్యాచ్ బాక్స్ అనేది చూడడానికి నీట్గా కనిపిస్తుంది, చాలా ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, ఇలాంటి పేపర్ బ్యాగ్స్ అయితే మనము ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు కంపల్సరీ ఇలాంటి పేపర్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, ఈ బ్యాగ్స్ అన్నీ కూడా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి పడేయకుండా వాటిని అయితే చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒక ఐడియానైతే మీతో షేర్ చేస్తాను. మన ఇంట్లో హస్బెండ్వి టీషర్ట్స్ కానీ, లేదు అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ టీషర్ట్స్ కానీ కర్చీఫ్స్ కానీ సాక్సెస్ కానీ ఉంటాయి కదా, అవన్నీ మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ పెట్టినప్పుడు చిన్నగా ఉండడం వల్ల ఎక్కడో అడుగున పడిపోతూ ఉంటాయి. సో మనకు కావాలి, టైంకి వెతుక్కోవాలి అన్నప్పుడు దొరకవు. ఇలా పేపర్ బ్యాగ్స్లో కనుక పెట్టి కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఒక సైడ్కి కనుక పెట్టుకున్నాము అనుకోండి, చాలా ఈజీగా దొరుకుతాయి. చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా పేపర్ బ్యాగ్స్లో సపరేట్గా పెట్టడం వల్ల మనకి వేటికి అవే ఉంటాయి, అంటే కర్చీఫ్స్ కానీ టీషర్ట్స్ కానీ సపరేట్గా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా కూడా దొరుకుతాయి. నెక్స్ట్ టిప్, మనము ఎప్పుడైనా సరే పప్పును ఉడికించేటప్పుడు ఈ టిప్స్ కనుక ట్రై చేశారు అనుకోండి, పప్పు అనేది చాలా తొందరగా ఉడుకుతుంది. అలాగే కుక్కర్ నుండి కూడా వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే పప్పును ఉడికించేటప్పుడు ఇలా వాటర్ వేసిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్తో పాటు ఆ స్పూన్ని కూడా అందులోనే వేసుకోవాలి. మెయిన్గా ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. అలాగే పప్పు అనేది కూడా చాలా తొందరగా ఉడుకుతుంది. ఇలా పెట్టేసి ఒక్క 3 విజిల్స్ కనుక పెట్టాము అనుకోండి, పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. అలాగే కుక్కర్ నుండి మనకు ఒక చుక్క వాటర్ కూడా లీక్ అవ్వకుండా చాలా నీట్గానైతే ఉడుకుతుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే పిల్లలకి మనం లంచ్ బాక్స్ పెట్టినప్పుడు ఇలాంటి కర్రీ బాక్సెస్ అయితే పెడుతూ ఉంటాము. కర్రీ బాక్సెస్లో రెగ్యులర్గా కర్రీ పెట్టడం వల్ల కొన్ని డేస్ తర్వాత వాటికి అంతా కూడా ఆయిల్ స్మెల్ అనేది పట్టేస్తుంది. మనం విమ్ లిక్విడ్తో కానీ సోప్తో కానీ క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ అయితే పోదు. ఇలా సింపుల్ టిప్ ట్రై చేయండి. న్యూస్ పేపర్ని అందులో పెట్టేసి వాటర్ పోసేసి ఒక 1 అవర్ అలానే వదిలేయాలి. ఒక 1 అవర్ తర్వాత న్యూస్ పేపర్ని తీసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, ఆయిల్ స్మెల్ అంతా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది. తర్వాత మనం నార్మల్ సోప్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, మనకి ఎలాంటి ఆయిల్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే పూరీ చేసేటప్పుడు చాలామంది పూరీ అయితే పొంగదు, ఆయిల్ పీల్చేస్తుంది, అలాగే గట్టిగా అవుతున్నాయి అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఒకసారి ఈ వీడియోని అయితే చూడండి. పూరీ చేసేటప్పుడు పిండిని అయితే మినిమం ఒక 15 to 20 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. 15 to 20 మినిట్స్ అయితే నానబెట్టుకున్న తర్వాత ఇలా పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. తర్వాత ఇలా కొంచెం పిండిని తీసుకొని దానిపైన కొంచెం బియ్య పిండిని చల్లుకోవాలి. బియ్య పిండిని చల్లుకోవడం వల్ల పూరి అనేది చాలా మంచిగా వస్తుంది, మంచిగా పొంగుతుంది. అలాగే మనం చేసేటప్పుడు కూడా కొంచెం మందంగా చేసుకోవాలి. అలానే మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో కనుక ఈ పూరిని వేసాము అనుకోండి, పూరి అనేది చాలా మంచిగా పొంగుతుంది. ఆయిల్ హీట్ అవ్వకముందు కనుక మనం పూరి వేసాము అనుకోండి, ఆయిల్ అంతా పీల్చేస్తుంది, పూరి అనేది కూడా పొంగదు. ఎప్పుడైనా సరే కొంచెం మందంగా చేసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో కనుక వేసాము అనుకోండి, 100 పూరీలు కాదు 200 పూరీలు చేసినా సరే పూరీలన్నీ ఒకే విధంగా వస్తాయి, పూరీలు
పూరీలన్నీ కూడా చాలా మంచిగా పొంగుతాయి. మనం చేసిన తర్వాత ఒక 1-1.5 అవర్ అయినా సరే పూరి అనేది ఇలానే పొంగుతూ ఉంటుంది. మంచిగా టేస్ట్ అనేది కూడా మారకుండా మంచి క్రిస్పీగా మంచిగానైతే ఉంటాయి పూరీలన్నీ కూడా. నెక్స్ట్ టిప్, ఈ రోజుల్లో చాలామంది బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మేకప్ అనేది కామన్గా వేసుకుంటున్నారు. కొంతమందికి మేకప్ ప్రోడక్ట్స్ అనేది నచ్చవు, కొంతమందికి యూస్ చేయడం ఇష్టం ఉండదు, కొంతమందికి వాళ్ళ స్కిన్ టోన్కి సెట్ అవ్వకుండా కొన్ని ర్యాషెస్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి స్కిన్ పైన. ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయ్యే విధంగా ఇదైతే ట్రై చేయండి. మనం ఇంట్లో ఉండే ఫెయిర్ అండ్ లవ్లీ టాల్కమ్ పౌడర్, మనం యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఏదైనా పర్లేదు. చాలామంది ఫెయిర్ అండ్ లవ్లీ అయితే యూస్ చేస్తారు కదా, కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకొని అందులో టాల్కమ్ పౌడర్ మిక్స్ చేసేసుకొని ఇలా మంచిగా కలుపుకున్నాము అనుకోండి, ఇలా క్రీమీ టెక్చర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత దీన్ని ఫేస్కి కనుక అప్లై చేసుకున్నాము అనుకోండి, మనకి మంచి ఫౌండేషన్ అనేది రెడీ అయిపోతుంది. మనం బయట డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే తక్కువ ఖర్చుతోనే ఫౌండేషన్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే బట్టల మీద కానీ పిల్లల యూనిఫామ్స్ మీద కానీ కర్రీ మరకలు కానీ ఇలా పసుపు మరకలు కానీ పడ్డాయి అనుకోండి, అంత ఈజీగానైతే పోవు. మనం సోప్ పెట్టి కనుక వాష్ చేసాము అనుకోండి, ఆ మరక అనేది కంపల్సరీ ఇంకా ఎక్కువ అవుతుంది, వేరే డ్రెస్సెస్కి కూడా అంటుతుంది. సో మనకి మరక పోవాలి, ఈజీగా వదిలిపోవాలి, మనకి సోపు లిక్విడ్ ఎలాంటిది అవసరం ఉండకుండా ఉండాలి అంటే మనకి మరక పడ్డ ప్లేస్లో, మీన్స్ ఆయిల్ కానీ కర్రీ కానీ పడ్డ ప్లేస్లో ఇలా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ టాల్కమ్ పౌడర్ వేసి ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా స్పూన్తో కనుక రబ్ చేసాము అనుకోండి, అందులో ఉండే ఆయిల్ అనేది టాల్కమ్ పౌడర్కి వచ్చేస్తుంది. తర్వాత కొంచెం మనకి డెటాల్ ఉంటుంది కదా, ఆ డెటాల్ దానిపైన వేసి మనం యూస్ అయిన టూత్ బ్రష్తో రబ్ చేసి ఇలా గట్టిగా వాష్ చేసాము అనుకోండి, ఈజీగా మరక అనేది వదిలిపోతుంది. మెయిన్గా డెటాల్ అనేది వేయడం వల్ల మనకి ఎలాంటి జిడ్డు మరకలైనా కూడా వదిలిపోతాయి. తర్వాత నార్మల్ వాటర్లో ఒకసారి వాష్ చేసి ఎండ తగిలే ప్లేస్లో వేసుకోవాలి. ఎండ తగిలే ప్లేస్లో కనుక వేసాము అనుకోండి, మరక అనేది తొందరగా ఎండిపోతుంది, మనకి కనిపించకుండా ఉంటుంది. పిల్లల యూనిఫామ్స్ పైన కానీ డ్రెస్సెస్ పైన కానీ ఎప్పుడైనా సరే పసుపు మరకలు కానీ కర్రీ మరకలు కానీ పడ్డాయి అనుకోండి, ఈ విధంగా క్లీన్ చేసుకున్నారు అనుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి మరక అనేది కూడా కనిపించకుండా ఉంటుంది. మెయిన్గా పసుపు మరకలు ఉన్నప్పుడు డైరెక్ట్ వాటర్లో కనుక మనం నానబెట్టాము అనుకోండి, ఆ మరక అనేది ఎక్కువైపోతుంది, మనం ఎంత వాష్ చేసినా కూడా పోదు. ఇలా పడ్డ ప్లేస్లోనే అక్కడి వరకు మాత్రమే ఆ మరకని వాష్ చేయాలి, అలా అయితే చాలా ఈజీగా పోతుంది. నెక్స్ట్ టిప్, ఈ రోజుల్లో చాలామంది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇంట్లో ఎక్కువగా ఎలకల బెడద ఉంది అని. ఎలకలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక మంచిగా పండిన టమాటాని తీసుకొని ఇలా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత నాప్థలిన్ ట్యాబ్లెట్స్ అనేది మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా కూడా అవైలబుల్గా ఉంటాయి. దాన్ని 1 లేదా 2 తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా టమాటా మీద వేసి ఎలకలు తిరిగే ప్లేస్లో కనుక పెట్టాము అనుకోండి, ఎలకలు అనేది ఆ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి ఈజీగా తింటాయి, చనిపోతాయి. చిన్నపిల్లలు కానీ పెట్స్ కానీ ఉన్నవాళ్ళు జాగ్రత్త, ఎందుకంటే పిల్లలని చూసుకోకుండా తిన్నారనుకోండి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు పడుకున్న తర్వాత పెట్టండి, వాళ్ళు ఇవ్వడానికి ముందే వాటిని అయితే రిమూవ్ చేయండి. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనకి కబోర్డ్స్లో కానీ లేదు అంటే బీరువాల్లో కానీ ఎక్కువ రోజులు బట్టలు కనుక తీయలేదు అనుకోండి, అవి ఒక రకమైన స్మెల్ వస్తాయి. అలాగే అందులో నుండి కూడా చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదా, అలా పురుగులు రాకుండా ఉండాలి, బట్టల నుండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక 2 టిష్యూ పేపర్స్ తీసుకొని అందులో కొంచెం జవాదు పౌడర్, అలాగే మనం యూస్ చేసిన తర్వాత సోప్ పీసెస్ ఉంటాయి కదా, ఒక 2 సోప్ పీసెస్, అలాగే కొంచెం కర్పూరం వేసి ఇలా మూటలో చిట్టుకొని మనం బట్టల మధ్యలో కనుక వేసాము అనుకోండి, ఆ స్మెల్కి పురుగులు అయితే రాకుండా ఉంటాయి. అలాగే జవాదు స్మెల్ అనేది చాలా మంచిగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే బట్టలు ఐరన్ చేయకున్నా ఎక్కువ డేస్ వాడకున్నా సరే స్మెల్ అయితే రాకుండా చాలా నీట్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయిపోయింది. వింటర్లో అందరు కూడా కామన్గా ఇలాంటి హాట్ బాక్స్లు అయితే వాడుతూ ఉంటారు. హాట్ బాక్స్లో మనం ఫుడ్ అనేది వేడిగా ఉండడానికి ఒక 2-3 గంటలు లేదు అంటే మినిమం 4 to 5 అవర్స్ వేడిగా ఉండడానికి ఈ హాట్ బాక్స్ని అయితే వాడుతూ ఉంటాము. హాట్ బాక్స్లో మనం కర్రీస్ అంటే మెయిన్గా నాన్ వెజ్ కర్రీస్ అలా పెట్టినప్పుడు ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్లో ఎక్కువ ఆయిల్ అనేది వేస్తూ ఉంటారు కదా, పికిల్స్ కానీ కర్రీస్లో కానీ, అందులో పెట్టడం వల్ల ఆ స్మెల్ అంతా కూడా హాట్ బాక్స్కే పట్టేస్తుంది. దాని ద్వారా నెక్స్ట్ టైం మనం ఏదైనా రైస్ కానీ ఏదైనా ఫుడ్ ఐటమ్ పెట్టాలన్నా కూడా ఆయిల్ స్మెల్ అనేది పోకుండా అంతా కూడా అందులోనే ఉండిపోతుంది. అలా మనం వాష్ చేసినా కూడా పోదు. ఇలా సింపుల్గా ఒక అగ్గిపుల్లను వెలిగించి అందులో వేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కనుక తీసాము అనుకోండి, ఆ స్మెల్ అంతా పోతుంది. మనకి వాష్ చేసుకుంటే చాలా ఈజీగానైతే వదిలిపోతుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా మనం ఫంక్షన్కి కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ కంపల్సరీ హ్యాండ్ కర్చీఫ్ అయితే క్యారీ చేస్తూ ఉంటాము. మనం కర్చీఫ్ అనేది పిల్లలు ఉన్నారనుకోండి ఇలా చేతిలోనే పట్టుకుంటాము, పిల్లల హడావిడిలో పడి ఎక్కడైతే మిస్ అయిపోతూ ఉంటుంది. అలా మనకి కర్చీఫ్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి, ఎప్పుడు చేతిలోనే ఉండాలి అంటే ఇలా ఒక సేఫ్టీ పిన్ పెట్టుకొని దాన్ని మనము ఇలా
యాంగిల్కి కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి కర్చీఫ్ మిస్ అవుతుందన్న టెన్షన్ ఉండదు. ఈవెన్ పిల్లలకి ఎప్పుడైనా కర్చీఫ్తో తుడవాలి అన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా క్యారీ చేయడం వల్ల మనం బయటకు వెళ్ళినప్పుడు కర్చీఫ్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా వేసినా సరే కొన్నిసార్లు కర్చీఫ్ అనేది అడుగున పడిపోతూ ఉంటుంది కదా, దానివల్ల అంత తొందరగానైతే దొరకదు. ఇలా చేయడం వల్ల మనకి తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా క్యారీ అవుతుంది. నెక్స్ట్ స్టెప్, మనము ఇలాంటి సోప్ బాక్సెస్ అయితే అందరి ఇళ్ళలో కూడా కామన్గా వాడతాము. ఇలా సోప్ బాక్సెస్ పైన డైరెక్ట్గా కనుక సోప్ని పెట్టాము అనుకోండి, మనకి సోప్ బాక్సెస్ పైన ఇలా ఎత్తుగా ఉండడం వల్ల సోప్ అనేది పెట్టడం వల్ల మనకి అందులో వాటర్ అనేది పోకుండా అన్నీ కూడా అందులోనే ఉండిపోయి సోప్ అయితే నానిపోతుంది. మనకి 1 మంత్ 15 డేస్ రావాల్సిన సోప్ కాస్త వాటర్లో నానిపోయి జస్ట్ 1 వీకే మొత్తం మెత్తగా అయిపోతుంది. అలా నానిపోకుండా ఉండాలి, సోప్లో పడ్డ వాటర్ వెంటనే పోవాలి అంటే ఒక 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఇలా ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా వేసుకొని దానిపైన కనుక సోప్ని పెట్టాము అనుకోండి, ఒక చిన్న డ్రాప్ వాటర్ పడ్డా కూడా ఈజీగా కిందికి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ టిప్, మనం ఫ్రిడ్జ్లోనైతే కర్రీస్ కానీ పిండి కానీ అన్నీ కూడా ఇలా స్టీల్ బాక్సెస్లో పెడుతూ ఉంటాం కదా. కొన్నిసార్లు డీ ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్ కూడా కొన్ని ఉంటాయి కదా. ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏంటి అంటే, మా ఫ్రిడ్జ్ అయితే గడ్డ కట్టలేదు, అంటే మాది డ్యూయల్ ఫ్రిడ్జ్. సో కొంతమంది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లోనైతే ఎక్కువగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది. ఆ బాక్సెస్ పెట్టినా కూడా మనం ఎంత తీసినా కూడా అంత ఈజీగా రావు, ఐస్ అంతా కూడా ఫామ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మెయిన్గా వింటర్లోనైతే ఎక్కువగా ఐస్ అనేది ఫామ్ అవుతుంది కదా, మనం అప్పుడు బాక్సెస్ అలా పెట్టినప్పుడు ఐస్లో స్ట్రక్ అయిపోయి మనం ఎంత తీసినా కూడా రావు కదా. సో మనకి అలా ఐస్లో గడ్డ కట్టినా కూడా బాక్సెస్ అనేది ఈజీగా బయటికి రావాలి అంటే బాక్సెస్ అడుగున కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ కుకింగ్ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసేసి డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి 2-3 డేస్ ఫ్రిడ్జ్లో ఉన్నా సరే ఐస్ మొత్తం గడ్డ కట్టినా సరే మనకి బాక్స్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే మనం అడుగున ఆల్రెడీ ఆయిల్ అనేది అప్లై చేసాం కదా, ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల మనకి వీటి అడుగున ఐస్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. సో మనం తీసుకునేటప్పుడైతే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అయితే అందరి ఇళ్ళలో కూడా ఉంటూ ఉంటాయి కదా. ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ని ఏంటి అంటే మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి అలా పడేయకుండా వాటిని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా ఒక సీజర్ తీసుకొని ఇలా మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి. మిడిల్లోకి కట్ చేసిన తర్వాత మనం ఇంట్లో స్టీల్ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ చాలా ఉంటూ ఉంటాయి కదా, మనం ఎక్కడో పెట్టి ఊరికే వెతుకుతూ ఉంటాము. కొన్నిసార్లు పెట్టిన ప్లేస్ కూడా మర్చిపోతూ ఉంటాం కదా. సో అలా మర్చిపోకుండా ఉండాలి, మనకి బాటిల్స్ ఎక్కడ పెట్టామో ఈజీగా ఐడెంటిఫై అవ్వాలి అంటే ఇలా కట్ చేసేసి మనం ఇంట్లో కిచెన్లో కానీ ఇంట్లో కానీ ఏదైనా హ్యాంగర్ ఉంటుంది కదా, దానికి హ్యాంగ్ చేసేసి మనం వాటర్ బాటిల్స్ కానీ లేదు అంటే ప్లాస్కోస్ కానీ మనం ఇంట్లో ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నా కూడా ఇందులో కనుక పెట్టుకున్నాము అనుకోండి, చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, మనకి కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. మనం ఎక్కడో పెట్టాము వెతుక్కోవాలి అన్న టెన్షన్ ఉండదు, మనకి చూడగానే చాలా ఈజీగా కూడా కనిపిస్తుంది. కొంచెం ఇలా జూట్ బ్యాగ్స్ లాంటివి ఉంటాయి కదా, అవైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. నా దగ్గర లేదు కాబట్టి నేను ప్లాస్టిక్ అయితే యూస్ చేశాను. మీ దగ్గర పేపర్ కవర్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ ఉంటే అందులో పెట్టుకోండి, చాలా గట్టిగానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఇలాంటి సోప్ బాక్సెస్ అయితే అందరి ఇళ్ళలో ఉంటాయి. వాళ్ళు యూస్ చేసే సోప్ బాక్స్ ఏదైతే ఉంటుందో కదా, సోప్ వాడిన తర్వాత ఆ బాక్స్ అనేది డస్ట్బిన్లో వేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే మీరు మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. పిల్లల సాక్సెస్ కానీ హస్బెండ్ సాక్స్లు ఉంటాయి కదా, వాష్ చేసిన తర్వాత ఈ సోప్ బాక్స్లో కనుక పెట్టాము అనుకోండి, చాలా మంచి స్మెల్ అయితే వస్తాయి. అలాగే మనకి బీరువాలో కానీ కబోర్డ్లో కానీ బట్టల నుండి మంచి స్మెల్ రావాలి, చిన్న చిన్న పురుగులు రాకుండా ఉండాలి అంటే ఈ సోప్ బాక్స్లో ఒక 2-3 పచ్చకర్పూర ముక్కలు ఉంటాయి కదా, అందులో వేసేసి మనం బట్టల మధ్యలో కనుక పెట్టాము అనుకోండి, బట్టల నుండి అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. అందులో నుండి చిన్న చిన్న పురుగులు అయితే తిరగకుండా ఉంటాయి. మెయిన్గా మనకి కబోర్డ్లో బీరువాలో ఎక్కువ రోజులు తీయని బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టల మధ్యలో కనుక పెట్టాము అనుకోండి, ఆ బట్టల నుండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్, పిల్లలు చిన్నపిల్లలు కానీ ఇంట్లో ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, హ్యాండ్ వాష్ కానీ బాడీ లోషన్ కానీ ఇలా ఊరికే ప్రెస్ చేస్తూ ఉంటారు కదా, ఇలా ప్రెస్ చేసినప్పుడు ఒకేసారి ఎక్కువ పడిపోతూ ఉంటుంది, అలాంటప్పుడు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా ఎక్కువ పడకుండా ఉండాలి, వాళ్ళు ఎంత గట్టిగా ప్రెస్ చేసినా సరే కొంచెమే రావాలి అంటే ఇలా మనకి ఏదైతే పైన పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్లో ఒక రబ్బర్ వేసేసి మనం కనుక ప్రెస్ చేసాము అనుకోండి, మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కొంచెం మాత్రమే వస్తుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అనవసరంగా వేస్ట్ అయిపోకుండా ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్